ప్రతి ఉగాది సంవత్సరానికి ఒక కొత్త పేరు ఉంటుంది ఎందుకు బామ్మ? మనవడా. ఒకరోజు నారదముని విష్ణువుతో, ప్రభూ, మీ మాయాలీలలను నేను సులభంగా కనిపెట్టగలను అని గొప్పగా చెప్తూ ఉంటాడు. అందుకు శ్రీమహావిష్ణువు నవ్వి, నారదా, నీవు ఈ సెలయేరులో స్నానం చేసిరా అని చెప్తాడు. నారదముని ఆ సెలయేరులో మునిగి తేలగానే ఒక కన్యగా మారి తన గతజన్మ మొత్తం మర్చిపోతాడు. ఆ సమయంలో తలధ్వజ అనే రాజు ఆమెను చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. వారిద్దరికీ 60 మంది సంతానం. ఒక యుద్ధంలో తలధ్వజుడు ఓడిపోగా తన 60 మంది పిల్లలు మరణిస్తారు. ఆ బాధ తట్టుకోలేక రాణి విష్ణువుని ప్రార్థిస్తుంది. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమయ్యి, ఓ నారదముని, నీవెవరో నీకు గుర్తులేదా అని అనగానే వెంటనే ఆ రాణి నారదమునిలా మారిపోయి, నా అవివేకాన్ని మన్నించండి. మీ లీలలు అసాధారణమైనవి. కాని ఒక తల్లిలా మారిన నేను నా పిల్లల మరణాన్ని తట్టుకోలేకపోతున్నాను అంటాడు. అప్పుడు విష్ణువు నారదముని పిల్లల పేర్లను భూమ్మీద వచ్చే ప్రతి నూతన సంవత్సరం తన పిల్లల పేర్లతో పిలవబడతాయి అని చెప్తాడు. అలా ప్రతి ఉగాదికి 60 సంవత్సరాల వరకు పేర్లు ఉంటాయి. మరలా అవే తరువాతి సంవత్సరాలకు పునరావృతమవుతూ ఉంటాయి. ప్రస్తుతమున్న 2025 సంవత్సరం పేరు విశ్వావసు. మీకు, మీ కుటుంబ సభ్యులకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్ష.